సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తుంటాను. రేపు మార్కెట్ ఏంటి, రేపు మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, దానికన్నా ముందు గ్లోబల్గా ఏం నడుస్తుందో, అసలు ఈ చెత్త ఏంటి అనేది కూడా ఫస్ట్ మాట్లాడదాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్, ఇప్పుడు చూడు, వీటి గురించి మొత్తం డిస్కషన్ అంతా ఇదే ఎక్కువైపోతుంది మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇతను ఒక డబ్బు గలకి అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని సప్లై చేసే బ్రోకరు, ఇంచుమించు అలాంటిదే. సో ఇతను ఏం చేశారంటే, ఫస్ట్ ఒక నార్మల్ మ్యాథ్స్ టీచర్, అక్కడ నుంచి ఒక డబ్బు గలని కలిశాడు. ఒక తర్వాత ఒక ఐలాండ్ కొనుక్కున్నారు. అక్కడ ఇంక ఇలా చిన్నపిల్లల్ని అందరినీ సప్లై చేయడం మొదలెట్టి, వాళ్ళని చంపడం, వాళ్ళని తినడం, చిన్నపిల్లల్ని బలిస్తే ఇంకా మన వెల్త్ బాగుంటుందని నమ్ముకోవడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇంక చెప్తున్నాను కదా, లొత్తుకోరు పనులన్నీ స్టార్ట్ చేశారు వీళ్ళు. పాయింట్ ఇక్కడ వీళ్ళతో వరకు, అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళతోనే ఉంటే బాగుండేది. ఇది ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిపోతుందంటే, ఇందులో అందరూ మొత్తం రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, బిల్ గేట్స్ కానీ, ఓకే, సైంటిస్టులు కానీ, ఇంకా వాళ్ళే ఉన్నారు. ఇంక మరి ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారో లేదో తెలియదు, మైకేల్ జాక్సన్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఇదే రచ్చ జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ అంతా ఇదే ఇప్పుడు. సో దీనివల్ల మార్కెట్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యిద్దంటే, గ్లోబల్ మార్కెట్లో మండే మార్నింగ్ చూడాలి అసలు ఏ ఇంపాక్ట్ తీసుకుంటుందో. అండ్ ఒకవేళ మీరు ఈ ఫైల్స్ అని మీరు డైరెక్ట్గా చూడాలంటే, మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి జేమెయిల్ అని కొట్టాలి. ఏం కొట్టాలి? జేమెయిల్ అని కొడితే జస్ట్ ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొత్తం వాళ్ళ దరిద్రాలన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం పేర్లు వైజ్ ఉంది. ఇగో ఎలాన్ మస్క్, తర్వాత మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళు బిల్ గేట్స్. ఓకే, మీకు ఎవరైనా ఇంకా సినిమా యాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఇంకెవరైనా చూడాలి అంటే వాళ్ళ తాలూకు మెయిల్స్, ఇవన్నీ బిల్ గేట్స్ మెయిల్స్, తర్వాత ఇవన్నీ ఎలాన్ మస్క్ మెయిల్స్, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫోటోలు చూడాలి అంటే ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా ఫొటోస్ మీద క్లిక్ చేయొచ్చు. జస్ట్ ఈ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ దరిద్రం ఉన్న ఫోటోలు అన్నీ వస్తాయి. ఈ దరిద్రాలు మీరు చూసి ఆనందించండి. ఓకే, ఇగో మైకిల్ జాక్సన్. సో ఎందుకురా బాబు, మనుషులు తిన్నవి ఏంటో నాకు తెలియదు, మరి ఇది ఎక్కడ అనిపించాను. సరే, ఓకే. సో ఇవి డైరెక్ట్ ఫైల్స్, ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఇందులో బోల్డ్ ఉన్నాయి, బట్ చాలా వరకు బ్లాక్అవుట్ ఉంటాయి. అన్నీ బ్లాక్ చేసి హైడ్ చేసి ఉంచుతారు. సో హైడ్అవుట్ వాళ్ళు ఏంటంటే, మెయిన్ అఫీషియల్ డేటా, అంటే ఏముందో తెలియదు, పబ్లిక్ రిలీజ్ చేశారు కానీ ఇంకా చాలా వరకు డేటా హైడ్అవుట్ అయిపోయింది. కంప్లీట్గా రిలీజ్ చేయనని ఇంకా చాలా రిలీజ్, అంటే డైలీ ఎంతో కొంత కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూనే ఉన్నారు, ఒకేసారి రిలీజ్ చేయకుండా. ఎవ్రీడే కొంత 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 రిలీజ్ అవుతుంది. సో బిల్ గేట్స్ రిలేటెడ్గా అయితే మాత్రం కొద్దిగా ఇది మరీ వరస్ట్. కోవిడ్ రాకముందే మెయిల్స్లో డిస్కస్ చేసుకున్నారు అబౌట్ పాండమిక్. కోవిడ్ రాకముందే. సో అది దేని పాండమిక్ గురించి మాట్లాడుకుంటున్నారో, ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు. సో ఇవన్నీ కొద్దిగా వరస్ట్. మండే చూడాలి మార్కెట్ మరి గ్లోబల్ సెక్టర్, గ్లోబల్ వైజ్ ఎలా తీసుకుంటుందో. నరేంద్ర మోదీ నేమ్ కూడా ఉంది అంటున్నారు, బట్ నాకు తెలిసి అతను ఉండదు. అది ఏఐ జనరేట్ చేసి జూట్ చేసి ఉంటారు కానీ ఫొటోస్లో. నాకు తెలిసి అది రాదు, అది ఇంపాసిబుల్, అది ఉండదు. చూడాలి. నేను ఫ్యాన్ ఏం కాదు కానీ చెప్తున్నా, వీళ్ళు చేసే పనులు అప్పుడు 2005, 2010 ఆ టైంలో నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి అంత లేదు అతనికి. సో ఇదంతా నేను అనుకుంటున్నాను నరేంద్ర మోదీ. బట్ ఇవన్నీ అయితే జెన్యున్. చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూద్దాం. ఎఫ్ఐడిఏ డేటా, ఎఫ్ఎస్లో 1951 crores బై చేశారు. వీళ్ళు బై చేసిన వాల్యూ లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు వీళ్ళు బై చేస్తే. డిఎస్ సెల్ చేశారు, ఇది కొద్దిగా చూడాల్సిన విషయం. డిఎస్ సెల్లింగ్ జరిగింది. నెక్స్ట్ ఏమైనా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయంటే న్యూస్ లేవు. మొన్న ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉండాలని చెప్పాను, మార్కెట్ హ్యూజ్ వాల్టల్ అయింది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లో టూ థింగ్సే చెప్పా ఏంటి, ఒకటి హై చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఒకటి హై పెట్టాలి, లేదంటే ఫ్లాట్ సేమ్ యాస్టీజ్ అలానే ఉంచాలి. తగ్గించడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పాను. ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ వచ్చింది అంతే, ప్రీవియస్ అంతే, సేమ్ యాస్టీజ్ అలానే ఉంచేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి పెంచితే మళ్ళీ ఇంకేమైపోద్దేమో అని, కానీ అలానే ఉంచేశారు, తగ్గించట్లేదు. నాకు తెలిసిపోయింది మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బాగుండు. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో రేట్ కట్ అయ్యి ఉంటే బాగుండేది. తగ్గించలే, సేమ్ యాస్టీజ్ అలానే ఉంచేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మీరు మార్కెట్ చూస్తే, మార్కెట్ చాలా వాలటైల్ అయిందండి. లిటరల్లీ చెప్పాలంటే ఇది లిటరల్లీ వాలటైల్ మార్కెట్. ఎందుకు వాలటైల్ మార్కెట్ అంటున్నానంటే, మీరు చూడండి మార్కెట్ ఎలా వాలటైల్ అయిందన్న. ఇది స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్. మార్నింగ్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు పడింది? 119 పాయింట్స్ పడింది. నార్మల్గా మార్కెట్ ఇగో
ఎంత పడింది 119 120 పాయింట్స్. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇది రెడ్ కలర్ పడింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 146 పాయింట్స్ పైకి వెళ్ళింది. 120 పాయింట్స్ పడింది, 123 పాయింట్స్ పడింది, 147 పాయింట్స్ పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ 100 పాయింట్స్ పడింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ 164 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఏందండి ఇది? ఒక 125 పాయింట్స్ పడడం, 147 పాయింట్స్ పైకి వెళ్ళడం, మళ్ళీ 120 పాయింట్స్ పడడం, మళ్ళీ 150 పాయింట్స్ పైకి వెళ్ళడం. ఇది ఒక డైరెక్షన్. ఇవి డైరెక్షన్స్ ఉండవు. నార్మల్గా 100 పాయింట్స్ 150 పాయింట్స్ పడాలంటే మార్కెట్ యూజువల్లీ నార్మల్ డేస్లో ఇగో హ్యాపీగా వెళ్ళిద్ది. చూడండి ఇగో ఇక్కడ నుంచి చూడండి, మార్నింగ్ ఒక డైరెక్షన్ కిందకి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి హ్యాపీగా 246 పాయింట్స్ హ్యాపీగా మెల్లిగా హ్యాపీగా వెళ్ళింది మార్కెట్. ఇవి యూజువల్లీ వన్ డైరెక్షన్ మూమెంటం ఇవి. ఓకే, దాని తర్వాత కూడా వాల్టైల్ అవుతాయి. చూడండి మార్నింగ్ ఇది వచ్చి ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళిందా, జస్ట్ 70 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఓవరాల్గా డే ఎండ్కి వచ్చేసరికి మార్కెట్ ఇక్కడ పడింది. ఇక్కడ ఒక సైడ్ డైరెక్షన్లో 136 పాయింట్స్ పడి మళ్ళీ క్లోజింగ్ టైంలో పైకి వెళ్ళింది. బట్ ఇది ఒక డైరెక్షన్లో పడింది. ఓకే, ఇవి నీట్గా పడిన మార్కెట్లో. సో ఇవన్నీ ప్రాపర్గా పడిన మార్కెట్లు ఇవన్నీ. ఓకే, ఇక ఇక్కడ చూడండి నీట్గా ఇక్కడ నుంచి చూడండి ఒకే సింగిల్ సైడ్ డైరెక్షన్లో 117 పాయింట్స్ పైకి వెళ్ళిందా. బట్ సేమ్ మార్కెట్ అదే ట్రెండింగ్, ఇటు ట్రెండింగ్ అవ్వలేదు, అటుపక్క నెగిటివ్ అవ్వలేదు, పైకి కిందకి హ్యూజ్ వాల్టైల్. ఏమవ్వచ్చు రేపు? నేను లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నా, ఈ గ్యాప్ కవర్ ఇవ్వాలి మార్కెట్లో. ఈ గ్యాప్ కవర్ అవ్వలేనంత వరకు ఒక అంటే స్టాండర్డ్ ఉండదు, సర్టెనిటీ ఉండదు, మంచి వాల్టైల్ అవ్వడానికి చూస్తుంది మార్కెట్. సో ఫస్ట్ ఈ గ్యాప్ కవర్ అయిపోయింది అనుకో మార్కెట్కి ఆనందం, తృప్తి. ఓకే, ఫస్ట్ ఈ గ్యాప్ కవర్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి పడితే ఇది ఈ లెవెల్ అయ్యిద్ది, ఆ తర్వాత ఇంకా పడితే నెక్స్ట్ ఇది అయ్యిద్ది. ఓకే, ఇవి పడే లెవెల్స్. మార్కెట్ ఒకవేళ పడితే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఐఎమ్ ప్లానింగ్, ఇది కూడా ఒక లెవెలే బట్ రెసిస్టెన్స్ చెప్తున్నా. ప్రజెంట్ ఈ లెవెల్ ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్. ఈ పైకి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఇది ఇంకొకటి. సో డన్, ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా, ఇవే. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో మీరు ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే, ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ ఉంది స్మాల్ది. ఓకే, ఈ లెవెల్స్. ఓకేనా, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మార్కెట్ ప్రజెంట్ ఇక్కడికి వెళ్ళి ఈ వాల్టైల్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ప్రీవియస్ మార్కెట్ దీని పైకి వచ్చి ఇక్కడ నుంచి షార్ప్గా పడింది, హాల్ట్ అయింది, మళ్ళీ ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళింది. ఓవరాల్గా ఇఫ్ నిజంగా మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి 25,720 పైనకి మార్కెట్ వెళ్ళిపోద్ది, దీని పైకి వెళ్ళిపోద్ది, మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 25,840 పైన కూడా మీరు అప్ సైడే ప్లాన్ చేయొచ్చు. ఈ రెండు అప్ సైడ్ లెవెల్స్. పక్కా మార్కెట్ ఇది బ్రేకే వెళ్తుంది. ఇఫ్ నిజంగా లేదు అవ్వట్లేదు అంటే దెన్ డెఫినెట్గా మార్కెట్లో ఈ రేంజ్ కానీ బ్రేక్ అయితే, చూడండి మార్కెట్ ప్రజెంట్ ఇలా ఓ ట్రెండ్ లైన్ ఉంది కానీ ఈ ట్రెండ్ లైన్ ఉంది కానీ దీన్ని అంత కన్సిడర్ చేయలేము. బట్ ఒకవేళ మార్కెట్ పడితే నేను ఎక్కడ ఇంట్రెస్టింగ్ చూపిస్తానంటే 25,480 అలాగే 25,440 దీని కింద వస్తేనే, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ వస్తేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది డౌన్ సైడ్ లెవెల్ 25,200, దీని కింద కూడా మనం డౌన్ సైడ్ లెవెల్ ప్లాన్ చేస్తాం. ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. ఓకే, సో ఇవి డౌన్ సైడ్ లెవెల్స్, ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. 25,200, 25,440, 25,480 ఇవి లెవెల్స్ డౌన్ సైడ్కి. మార్కెట్ పక్కా దీని కిందకి రావాలండి నాకు. ఎందుకు అంటే చూడండి మార్కెట్ ఇక్కడికి వస్తుందా స్లో అయిపోతుంది, కిందకు వచ్చిందా పైకి పుష్ చేసేస్తున్నారు. సో ఈ గ్యాప్ ఫిల్ చేయనివ్వట్లేదు. నా గ్యాప్ ఎప్పుడు ఫిల్ అవుతుంది? 25,480 ఏదైతే పైన రెసిస్టెన్స్ ఉందో ప్రీవియస్, ఇవి బ్రేక్ అయ్యి కిందకు వస్తేనే మనకి ప్రాపర్గా మూమెంటం వస్తుంది. ఇక్కడ నుంచి చాలా షార్ప్ ఫాల్ వచ్చింది ప్రీవియస్. ఇక్కడ చూడండి నా నెత్తి మీద ఇక్కడ షార్ప్ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడాలి అంటే సేమ్ ఈ లెవెల్లో 25,400 కిందే, 400 440 కింద మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే షార్ప్ ఫాల్ వస్తుంది మీకు. లేదంటే వదిలేయండి. పైకి వెళ్తే మాత్రం 25,240 ఇఫ్ ఇన్ కేసులు ఏవి కాకుండా, ఇదేవి కాకుండా బిగ్ గ్యాప్ మొన్నట్లో ఇడిపోతే ఏం చూడండి, మొన్నట్లో బిగ్ గ్యాప్ ఇడిపోతే మార్కెట్ ఇలానే బిహేవ్ చేస్తుంది. సో వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్.
లేదు ఫ్లాటెడ్ వెళ్ళినా స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ ఏదిన్నా మన లెవెల్స్ బేస్ చేసి మనం ట్రేడ్ చేస్తాం. ఈ ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా ఈ రేంజ్లో ఉండిపోతే మరీ మంచిది, వదిలేయండి. అస్సలు మండే మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు, వెయిట్ చేయండి, ప్రీమియం డీకే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో అసలు ఏమీ చేంజ్ చేయట్లేదు, జస్ట్ దీన్ని కొద్దిగా ఇలా పెట్టుకుంటే సరిపోద్ది అంతే. అసలు నాట్ ఈవెన్ 1% కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ లెవెల్స్కి ఈ లెవెల్స్కి. లాస్ట్ లెవెల్స్లో ఈ చూడండి, మార్నింగ్ ఏమైంది సెన్సెక్స్లో, ఇక్కడికి వచ్చింది మార్కెట్ పడినట్టు, ఇక్కడ ఒక ట్రాప్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యింది. ఓకే, పాయింట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉందని అర్థమవుతుంది. ఇక ప్రీవియస్ కూడా ఒక బౌన్స్ అయ్యింది, ఈ లెవెల్ కింద ట్రాప్ అయ్యి మరీ వెళ్ళింది. సో ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ ఎంత, ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 83,100. ఓకేనా, 83,100 ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అన్నట్టు కనబడుతుంది. అలాగే 82,600 ఇది కూడా ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇదొక సపోర్టు. మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాం, 83,100 ఉందా, దీని కింద అంటే 82,900 ఇక్కడ ఒక లెవెల్. ఓకే, 82,900 82,900 ఈ లెవెల్ కింద మాత్రమే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అలాగే 82,600 కింద కూడా డౌన్ సైడ్, ఈ లెవెల్స్ కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. క్లియరా, డన్. సో ఈ 2 లెవెల్స్ కింద మనం ప్లాన్ చేస్తాం. ఒకవేళ అప్ సైడ్కి ప్లాన్ చేయాలి అంటే డెఫినెట్గా మార్కెట్ నాకు 84,000 పైన మాత్రమే క్లోజింగ్ వస్తే, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్. ఎందుకు, ప్రీవియస్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, దాని ముందు ఇక్కడ ట్రాప్ ఇక్కడ ఫాలో అయింది, సో దీనిపైన. బట్ యూజువల్లీ మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వస్తే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని పడడానికి చూస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కదా, థర్డ్ టైం కూడా సేమ్ అదే. బట్ దీనిపైన క్లోజ్ వస్తేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ మీరు మార్కెట్లో ఒకటి గమనించండి, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా రేంజ్ పెద్దది ఉంది, ఇటువైపు ఉంది. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయింది. ఇక్కడ సింపుల్గా ఈ లెవెల్ ఇలా పెట్టేసి దీని పైకి వెళ్తే అలా అవ్వదు. ఎందుకు అంటే దీని పైకి వెళ్ళింది అనుకో, సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది అనుకో, ఇది రిజెక్షన్ తీసుకుంటుంది. స్లోగా వెళ్ళింది అనుకో, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. ఫ్లాటెడ్ ఇఫ్ అదే గ్యాప్ అప్ వెళ్ళింది అనుకో, వెంటనే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని పడిద్ది. అదే ఒకవేళ ఇవేవి కాకుండా ఫ్లాటెడ్ కిందకు వచ్చింది అనుకో, ఇది సపోర్ట్ తీసుకుని వెళ్ళడానికి చూస్తుంది. అదే గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే బ్రేక్ అవుతుందా, ఈ రెండిట్లో మనం చూడాలి ఏది చేస్తుంది. బట్ మనం దీని కింద డౌన్ అనుకున్నాం అండ్ దీనిపైన అప్ అనుకున్నాం, ఈ జోన్స్ పైన. ఇది దీనిపై ఎటైనా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, దాన్ని బట్టే మనం అప్ సైడ్కి డౌన్ సైడ్. ఫ్లాట్ ఇది మార్కెట్ అటు ఇటు వెళ్ళక రోజంతా ఇదే రేంజ్లో టైం పాస్ చేస్తే ఏం చేస్తాం, వదిలేద్దాం. మార్కెట్లో ఏం చేయొద్దు, ఖాళీ కూర్చుంటే బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో సిఎంటీ కాపీ మై ట్రేడ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఓకే, ఇది సిఎంటీ గ్రూపు, కాపీ మై ట్రేడ్ గ్రూప్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాస్టీస్ నా ట్రేడ్ నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను అంతే. ఇక్కడ చాలామంది అడుగుతారు, సింపుల్గా మనం ఎలా, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక గుడ్ మార్నింగ్ రెడీ, నేను నా ట్రేడ్ పెట్టాను. నేను నా ట్రేడ్ ఏది డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్, అప్ సైడ్ అయితే అప్ సైడ్, ఎస్ఎల్ హిట్ అయిపోయిందని చెప్పాను, ఎగ్జిట్ పెట్టాను. గ్లోబల్ మార్కెట్ మొత్తం నెగిటివ్గా ఉన్నది, తర్వాత రివర్సల్ ఏంటంటే నా స్క్రీన్ షాట్లు నేను పెడతా. లాస్ట్ మనకు 2,400 లాస్ తీసుకుంటుంది అది. సో నా స్క్రీన్ షాట్ పెడతాను. నా స్క్రీన్ షాట్ చూసి మీరు హెడ్జింగ్ ట్రేడ్లు తీసుకోవాలి అంటే మీరు తీసుకోవచ్చు, ఇఫ్ మీకు అయితే. లేదు మాకు తెలియదు అంటే మరి నేనేం చేయలేను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ సిఎంటీ గ్రూప్. కాల్స్ టిప్స్ అంటే 220లో బై చేయండి, 240లో ఎగ్జిట్ అవ్వండి, 200లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ కాల్స్ టిప్స్ నేను ఇవ్వను. జస్ట్ నా ట్రేడ్ నేను నా స్క్రీన్ షాట్ పెడతా, అది కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇఫ్ మీకు అర్థమయ్యి ఆ ట్రేడ్ ఓహో ఇది ఎలా హెడ్జ్ చేస్తున్నారని మీరు తెలుసుకుంటే అక్కడ మీకు కూడా లెర్నింగ్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, అర్థం చేసుకోండి, ఏ స్ట్రైక్ ప్రైజ్లు సెల్ చేస్తున్నాను, ఎలా సెల్ చేస్తున్నాను డైలీ అబ్జర్వ్ చేస్తే మీకు వస్తుంది. ఇఫ్ రాలేదనుకోండి మీరు ఏం చేస్తారో వదిలేయండి, మీరు యాస్టీస్ నా ట్రేడ్ కాపీ చేయొచ్చు. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది వీడియో కదా, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇదే కదా వీడియో. సో ఈ వీడియో కింద మీరు ఓపెన్ చేయండి, ఏదో ఒక వీడియో ప్రజెంట్ ఓపెన్ చేసి కిందికి వెళ్ళాక మోర్ మీద క్లిక్ చేస్తే ఇగో టెలిగ్రామ్లో ఉంది లింకు, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, అండ్ మనం అనుకున్నట్టే ఫెబ్ నుంచి మార్చ్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ప్రజెంట్ ఫెబ్ టు మార్చ్. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ అయితే 5 క్లాసెస్ అయ్యాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 700 145 6759
క్లాసెస్ అయితే అవుతున్నాయి. రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ మీకు టైం దొరకలేదు, మీరు క్లాస్ జాయిన్ అవ్వకపోతే మీరు రికార్డింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. రికార్డింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.